ఒక్కసారిగా మనిషి కుప్పకూలిపోతే మనం ఏమనుకుంటాం? చెప్పు చెప్పు అరే హార్ట్ అటాక్ వచ్చింది అనుకుంటాం. కానీ ఆగు, ఇక్కడే మనం పప్పులో కాలేస్తున్నాం. ప్రతిసారి అది హార్ట్ అటాక్ కాదు బాస్, కొన్నిసార్లు అది కార్డియాక్ అరెస్ట్ కూడా అవ్వచ్చు. ఈ రెండిటికి మధ్య ఉన్న తేడా మీకు తెలియకపోతే మన కళ్ళ ముందే ఒక ప్రాణాన్ని కాపాడలేని పరిస్థితిలో ఉండిపోతాం. ఆ ప్రాణాన్ని కాపాడే గోల్డెన్ ఛాన్స్ మన చేతుల్లో కోల్పోతాం. ఈరోజు ఈ వీడియోలో అలాంటి ప్రాణ సంకట స్థితిలో మీరు ఒక ప్రాణం కాపాడే సూపర్ హీరోగా మారి ఒక జీవితాన్ని ఎలా కాపాడాలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా హార్ట్ అటాక్ గురించి అర్థం చేసుకుందాం. దీన్ని సింపుల్ గా చెప్పాలంటే ఇది గుండెకు సంబంధించిన ప్లంబింగ్ సమస్య. మన గుండె నిరంతరం రక్తాన్ని పంప్ చేస్తూ ఉంటుంది, కానీ గుండె కండరాలకు కూడా రక్తం అవసరం కదా. ఆ రక్తాన్ని తీసుకెళ్లే గొట్టాల్లో కొవ్వు పేరుకుపోయి బ్లాక్ ఏర్పడితే గుండెకు రక్త ప్రసరణ ఆగిపోతుంది. అప్పుడు గుండె కండరం దెబ్బతింటుంది. దీన్నే హార్ట్ అటాక్ అంటారు. ఛాతీలో విపరీతమైన నొప్పి లేదా ఒత్తిడి, ఎడమ చేయి దవడ లేదా వీపు భాగంలో నొప్పి, విపరీతంగా చెమటలు పట్టడం, ఊపిరి ఆడకపోవడం, ఇవన్నీ హార్ట్ అటాక్ కు సంబంధించిన లక్షణాలే. ట్విస్ట్ ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తి స్పృహలోనే ఉంటాడు, మాట్లాడగలడు, అంటే ఇంజిన్ ఇంకా నడుస్తుంది, కానీ ఆ గుట్టాల్లో అడ్డంకులు ఉన్నాయి. హార్ట్ అటాక్ అంటే ఏందో సింపుల్ గా అర్థమైంది కదా. ఇప్పుడు కార్డియాక్ అరెస్ట్ అంటే ఏందో క్లియర్ గా అర్థం చేసుకుందాం. కార్డియాక్ అరెస్ట్ ఇది గుండెకు సంబంధించిన ఎలక్ట్రికల్ సమస్య. మన గుండె కొట్టుకోవడానికి లోపల ఒక చిన్న ఎలక్ట్రిక్ వ్యవస్థ ఉంటుంది. ఏదైనా కారణం చేత ఆ ఎలక్ట్రిక్ తీగలు షార్ట్ సర్క్యూట్ అయ్యాయనుకోండి, గుండె ఒక్కసారిగా ఆగిపోతుంది, రక్తం సరఫరా నిలిచిపోతుంది, మెదడుకు రక్తం అందదు, మనిషి సెకండ్లలో కుప్పకూలిపోతాడు, స్పృహ కోల్పోతాడు, ఊపిరి ఆడదు, పల్స్ దొరకదు, మనిషి చనిపోయినట్టుగా అనిపిస్తాడు. గుర్తుపెట్టుకోండి, హార్ట్ అటాక్ అనేది కార్డియాక్ అరెస్ట్ కు దారి తీస్తుంది. కానీ ఈ రెండు ఒకటి కాదు. కార్డియాక్ అరెస్ట్ వస్తే మన చేతుల్లో ఆలోచించడానికి కూడా టైం ఉండదు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. మీ ముందు ఒక వ్యక్తి కుప్పకూలిపోయాడు, అతను స్పృహలో లేడు. ఇప్పుడు మీరేం చేస్తారు? భయంతో పారిపోతారా, లేదా తన ప్రాణాలను కాపాడతారా? మీరు ఆ ప్రాణాన్ని నిలబెట్టాలి అంటే ఈ 3 పనులు ఖచ్చితంగా చేయాలి. వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేయండి. అతను ఊపిరి పీల్చుకుంటున్నాడో లేదో చూడండి. స్పందన లేకపోతే వెంటనే సిపిఆర్ మొదలు పెట్టండి. అసలు ఈ సిపిఆర్ అంటే ఏంటో తెలుసా? సిపిఆర్ ని ఎలా చేయాలో నేను చెప్తాను. చెప్పు. మీ 2 చేతులను ఒకదానిపై ఒకటి పెట్టి అతని ఛాతీ మధ్య భాగంలో బలంగా వేగంగా నొక్కాలి. ఎంత వేగంగా అంటే నిమిషానికి 100 నుంచి 120 సార్లు. మీరు ఆ గుండెకు బదులుగా మీ చేతులతో రక్తాన్ని పంప్ చేస్తున్నారు. మీరు అక్కడ మనిషిగా లేరు, మీరు ఒక లైఫ్ సపోర్ట్ మిషన్ లా మారాలి. అంబులెన్స్ వచ్చే వరకు మీరు ఆపకూడదు, ఎందుకంటే మీరు ఆపే ప్రతి సెకండ్ అతని ప్రాణాలు మీ చేతుల్లో నుంచి జారిపోతున్నట్టే. మిత్రమా, డాక్టర్ మాత్రమే ప్రాణాలు కాపాడతారనేది అబద్ధం. ఆసుపత్రికి వెళ్లే లోపు మీరు చేసే ఆ 10 నిమిషాల పోరాటమే ఆ మనిషికి పునర్జన్మనిస్తుంది. ఆ కుప్పకూలిపోయిన మనిషి ఎవరో కాదు, ఒక ఆడబిడ్డకు తండ్రి కావచ్చు, ఒక అమ్మకు కొడుకు కావచ్చు, లేదా ఒక కుటుంబానికి ఆధారమైన వ్యక్తి కావచ్చు. మీరు అక్కడ భయపడకుండా స్పందిస్తే ఆ కుటుంబాన్ని రోడ్డున పడకుండా కాపాడిన వారు అవుతారు. సామాన్యుడిగా పుట్టడం మన చేతుల్లో లేదు, ఒక ప్రాణం కాపాడి రియల్ హీరోగా మారడం మాత్రం మన చేతుల్లోనే ఉంది. ఎడ్యుకేషన్ అంటే మార్కులు తెచ్చుకోవడం కాదు, ఆపదలో ఉన్న మనిషికి ఆసరాగా ఉండడం. హార్ట్ అటాక్ అంటే ప్లంబింగ్, కార్డియాక్ అరెస్ట్ అంటే ఎలక్ట్రికల్. ఈ రెండింటి మధ్య తేడా మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కరికైనా సిపిఆర్ ఎలా చేయాలో నేర్పించండి. ఈ సమాచారం మీ ఫోన్ లో ఉండకూడదు, మీ మైండ్ లో, మీ చేతిలో ఉండాలి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఎవరికి తెలుసు, రేపు మీరు నేర్పిన ఈ చిన్న విషయం ఒక ప్రాణాన్ని కాపాడొచ్చు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ అనదర్ వీడియో.